అర్బన్ నక్సల్స్ అంటూ కాంగ్రెస్ పై మోదీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రులు. విద్వేష రాజకీయాలకు పునాది వేసిందే బీజేపీ అని ఫైర్ అయ్యారు. ఇటు అమృత్ స్కీమ్లో 8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్. ఆరోపణలు నిరూపించకుంటే కేటీఆర్ రిజైన్ చేస్తారా అని ప్రశ్నించారు. అటు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అక్టోబర్ 4 వరకు అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించనున్నారు భట్టి. ఈ నెల 24, 25 లాస్ వేగస్ లో మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పోలో పాల్గొననున్నారు భట్టి విక్రమార్క. వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. 26న లాస్ ఏంజల్స్ కు చేరుకుని 27న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానాన్ని పరిశీలించనున్నారు. 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం అవుతారు. 30న టోక్యోలో పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం, ఆ తర్వాత ఇన్వెస్టర్లతో 1-to-1 భేటీ అవుతారు. అక్టోబర్ 4న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు భట్టి విక్రమార్క. అర్బన్ నక్సల్స్ అంటూ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు. విద్వేష రాజకీయాలకు పునాది వేసిందే బీజేపీ అని ఫైర్ అయ్యారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం కట్టుబడ్డ పార్టీ కేవలం కాంగ్రెసేనని చెప్పారు. కాంగ్రెస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు భట్టి విక్రమార్క. కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. టెండర్లను గత సర్కారే 3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలు పిలిచిందన్నారు. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే టెండర్లను కట్టబెట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవకతవకలు జరిగాయని, 8,888 కోట్లు అవినీతి జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కేటీఆర్ గారు మాట్లాడింది మీడియా మిత్రుల ముందు విన్నాను. ఎవరికి నిజంగా టెండర్ లో బిడ్ చేశారు, ఎవరికి వచ్చిందనేది పూర్తిగా విశ్లేషించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను. ఆనాడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఈ 3 టెండర్లని ప్రైస్ బిడ్ ఓపెన్ చేసింది. ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే 3,516 కోట్లు 3 కంపెనీలకు ఇచ్చింది. పిఎల్ఆర్ అండ్ జేబీ. పిఎల్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ. మెగా కన్స్ట్రక్షన్స్ మూడోది, గజా కన్స్ట్రక్షన్స్ అండ్ జేబీ. ప్రజల్లో శాంతి, సామరస్యం, సద్భావనకు కృషి చేస్తున్న రామకృష్ణ మిషన్ సేవలు అభినందనీయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంస్థకు ప్రభుత్వం సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహా శాంతివనంలో జరుగుతున్న యువ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులున్న సమయంలో ఇలాంటి సదస్సులు చాలా అవసరమన్నారు ఉత్తమ్. ఈరోజు ప్రపంచంలో శాంతి, సామరస్యం, ఒక సద్భావన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ దిశలో ఈ సెంటర్, ఈ మిషన్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు డాక్టర్లు ముందుకు రావాలన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ లో పర్యటించిన మంత్రి ఖానాపూర్ సెగ్మెంట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు సీతక్క. వైద్య సేవలు అంటేనే ఒక దేవుడి సేవ, దేవుడిచ్చే వరం లాంటిది. కాబట్టి డాక్టర్స్ కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి లక్ష్యంతో పని చేయాలంటే మారుమూల అటవీ ప్రాంతాల బిడ్డలకు నిజంగా ట్రీట్మెంట్ అందించినప్పుడే మీ యొక్క వృత్తికి వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. హరీష్ రావు మల్లన్న సాగర్ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలే కానీ నిందించవద్దని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని పోడ్చుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు పొన్నం ప్రభాకర్. మీ హయాంలో అసమర్థతతోటి ఎన్జిటి కేసులను, గౌరవెల్లిని కూడా ఎన్జిటి కేసులు పరిష్కారం చేసుకొని దాన్ని కూడా నింపుకోవాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంటే నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకొని మల్లన్న సాగర్ పర్యటించినారు. మేము చెప్పిన అబద్ధాలైనా, మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి
ఈ ప్రాజెక్టులను నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం. ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. తనిఖీల వివరాలను ప్రతి నెల తనకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సెక్రటరియట్లో వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి. ఫుడ్ సెక్యూరిటీ అధికారులు హాస్పిటల్లో డైట్ క్యాంటీన్లలో తనిఖీలు చేయాలని చెప్పారు. ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాలు, హెచ్ఓడీలు జిల్లాలోని హాస్పిటల్స్ను విజిట్ చేయాలని సూచించారు మంత్రి.